ఆస్ట్రేలియా బాండీ బీచ్ లో యోధులపై నరమేధం సృష్టించిన సాజిద్ అతని కుమారుడు నవీద్ అక్రమ్ తెలంగాణ మూలాలు కలిగి ఉన్నారు. ఇదే విషయం ఇప్పుడు సంచలనం రేపింది. 27 ఏళ్ల క్రితం స్టూడెంట్ వీసా పైన ఆస్ట్రేలియా వెళ్లాడు సాజిద్. ఆ తర్వాత అక్కడే స్థిరపడిపోయాడు. కానీ అతను ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు. 2022లో చివరిసారి సాజిద్ ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతని సోదరుడు, తల్లి అతనికి దూరంగా ఉంటూ వచ్చారంట. వాళ్ళ కార్యకలాపాలు ఏంటి, ఈ విషయాలు ఏవి తమకు తెలియదని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే సాజిద్, నవీద్ కి ఉగ్ర లింకులు ఎప్పటి నుండి ఉన్నాయి, ఎప్పటి నుండి వాళ్ళు ఐసిస్ కి పనిచేస్తున్నారు, ఐసిస్ ప్రేరణ ఎప్పటి నుండి పొందారు అన్న విషయంపై ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. అయితే నవీద్ తండ్రిని ప్రోత్సహించి, అంటే సాజిద్ ని ప్రోత్సహించి ఐసిస్ వైపు మొగ్గు చూపేలా చేశాడని మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎవరిని ప్రోత్సహించారు, అసలు ఎవరు ఐసిస్ కి ముందు మొగ్గు చూపారన్న విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే నవంబర్ లో వీళ్ళిద్దరూ, సాజిద్, నవీన్ ఇద్దరు ఫిలిప్పీన్స్ వెళ్లి ఉగ్ర శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. అలానే 2019లో నవీద్ కి సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ ని ఆస్ట్రేలియా పోలీసులు ఉగ్ర లింకులు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే నవీద్ పై మాత్రం ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో అతన్ని విడుదల చేశారు. కానీ పోలీసులు అతనిపై నిఘా మాత్రం పెట్టుంచారు. సాజిద్, నవీద్ వీళ్ళిద్దరూ ఫైరింగ్ మొదలు పెట్టినప్పుడు నవీద్ ని ఆపేందుకు ప్రయత్నించింది ఒక ముస్లిమే. నరమేధం సృష్టిస్తుంటే ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించింది ఒక ముస్లిమే, అహ్మద్ అల్ అహ్మద్. అతను నవీద్ గన్ పట్టుకుని కాల్చుతూ పోతూ ఉంటే వెనక నుండి వచ్చి అతని నుండి గన్ లాక్కున్నాడు. ఆ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఒక మేజర్ సర్జరీ అయింది, చికిత్స పొందుతున్నాడు, కోలుకుంటున్నాడు అతను. ఇంకొక విషయం ఏంటంటే, సాజిద్ తండ్రి ఆర్మీలో పనిచేశాడు. అంటే దేశాన్ని, దేశ ప్రజల్ని కాపాడేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఇక సాజిద్ సోదరుడు ఒక డాక్టర్, ఎంతమంది ప్రాణాల్ని కాపాడుంటాడు. ఇవేవీ లేకుండా ఇతను మాత్రం ఎందుకో టెర్రరిజం వైపు మొగ్గు చూపాడన్నది మాత్రం తెలియాల్సింది.